సంక్రాంతి రేస్ లో 5 సినిమాలు దిగితే రాజాసాబ్, భర్త మహాశైలకు విజ్ఞప్తి నిరాశపరిచాయి. మారుతి దర్శకత్వంలో వచ్చిన రాజాసాబ్ ను 210 కోట్లకు అమ్మితే 120 కోట్లు మాత్రమే వచ్చింది. భర్త మహాశైలకు విజ్ఞప్తి 20 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 11 కోట్లు వచ్చింది. సంక్రాంతి హాలిడేస్ తర్వాత ఈ రెండు సినిమాలను ఆడియన్స్ పట్టించుకోలేదు. చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు, శర్వానంద్, నారీ నారీ నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు సంక్రాంతి హాలిడేస్ లోనే కాదు ఆ తర్వాత మండే టెస్ట్ కూడా పాస్ అయ్యాయి. ఇప్పటికీ వీక్ డేస్ లో మంచి వసూళ్లనే రాబడుతున్నాయి. వీకెండ్ లో ఫుల్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మనశంకర్ వరప్రసాద్ ను 120 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 150 కోట్ల షేర్ వచ్చింది. ఇప్పట్లో పెద్ద సినిమానే కాదు కాస్తో గొప్ప క్రేజ్ ఉన్న మూవీ కూడా రిలీజ్ కు లేకపోవడం సంక్రాంతి విన్నర్స్ కు కలిసి వచ్చింది. ఇప్పటికే 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన మనశంకర్ వరప్రసాద్ చిరు కెరియర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. 137 కోట్లు తీసుకొచ్చిన వాల్తేరు వీరయ్యను దాటేసింది. 160 కోట్లు కలెక్ట్ చేసిన అలవైకుంఠపురంలో రికార్డ్ ఈ వీకెండ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నింటిలో యునానిమస్ హిట్ టాక్ నారీ నారీకి వచ్చింది. పండక్కి థియేటర్స్ లేక ఇబ్బంది పడినా ప్రస్తుతం కావాల్సినన్ని థియేటర్స్ లో ఆడుతోంది. సినిమాను 10 కోట్లకు అమ్మితే 14 కోట్లు వచ్చింది. లాంగ్ రన్ లో 20 కోట్లు షేర్ వస్తుందని అంచనా. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మంచి వసూళ్లు రాబట్టింది. సినిమాను 28 కోట్లకు అమ్మితే 41 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. లాంగ్ రన్ లో 50 కోట్ల షేర్ దాటే ఛాన్స్ ఉంది. ఇలా సంక్రాంతి సక్సెస్ఫుల్ మూవీస్ కు లాంగ్ రన్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫుల్ రన్ లో ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో